భారతదేశపు మహాగ్రంథాలు, కావ్యాల సంపూర్ణ సంకలనం. సబ్స్క్రైబ్ చేయండి. తిలక్. వాలి, ఓ వాలి, బయటకు రా. నేను నిన్ను వదిలిపెట్టాను. నాకు జరిగిన అవమానానికి తగిన ప్రతీకారం తీర్చుకుంటాను. బలముంటే బయటకు రా, నాతో యుద్ధం చెయ్యి. ఓ వాలి, వాలి, ధైర్యం ఉంటే బయటకు రా. ఇది సుగ్రీవుని గొంతులా ఉంది. వానిదే. ఇన్ని సంవత్సరాల తర్వాత వచ్చాడు, ఏమైంది వీడికి? వాలి, ఓ వాలి, బయటకు రా. తొందరపడకండి స్వామి. కొంతసేపు అరచి తరువాత తనే వెళ్ళిపోతాడు. వాడు యుద్ధానికి రమ్మని పిలిస్తే నన్ను ఇంట్లో కూర్చోమంటావా? నువ్వింత భీరువు ఎప్పుడయ్యావు? నేను తమ కోసమే చెప్తున్నాను స్వామి. ఇది తమకి విశ్రాంతి సమయం. విశ్రాంతి నేను వచ్చి తీసుకుంటాను. సుగ్రీవుడు నా ముందు ఎక్కువసేపు నిలబడలేడు. నేను త్వరగా వచ్చేస్తాను. వాలి, ఓ వాలి, బయటకు రా. కలుగులో దాక్కున్న మూషికమా, నన్ను జయించుట నీ వల్ల కాదు. వెళ్ళిపో, వెళ్ళి అదే కలుగులో దాక్కో. వ్యర్థాలాపాలు వద్దు వాలి. యుద్ధం చేయి, యుద్ధం. అలాగా? చీమకు కూడా రెక్కలొచ్చినట్టున్నాయే. పద విశాల మైదానానికి. పద పద. అయితే పద. లక్ష్మణ, బాణం గురిపెట్టాను, కానీ అన్నదమ్ములిద్దరూ ఒకే పోలికతో ఉన్నారు. ఏమాత్రం పొరపాటు జరిగినా అనర్థం జరిగిపోతుంది. నేను ఈ బాణాన్ని ప్రయోగించలేను. మహారాజా, కాస్త ఓర్చుకోండి, అంతా సర్దుకుంటుంది. జాంబవంత, సుగ్రీవ మహారాజా, రామిత్రమా,
మాట బాగా నిలబెట్టుకున్నారు. ఎంత సహకరించారు. మైత్రిని నిలబెట్టుకున్నారు. చాలా బాధగా ఉందా మిత్రమా? రఘురామ, నేను తమతో ముందే చెప్పాను. వాలి నా అన్న కాదు, నా పాలిట కాలుడు. అయినా తమరు నన్ను రెచ్చగొట్టి మృత్యుముఖంలోకి పంపారు. నేను దెబ్బలు తింటుంటే వినోదంగా చూశాను. రఘునందన, తమరెందుకిలా చేశారు? వాలిని నేను చంపలేనని తమరు ముందే నాతో చెప్పుండాలి. నేను తనతో యుద్ధానికి వెళ్ళుండేవాణ్ణి కాదు. నీ కోపం సహజమైనదే. కాని శాంతచిత్రవై నేను బాణం ఎందుకు ప్రయోగించలేదో అర్థం చేసుకో. మీ ఇరువురి వేషం, దుస్తులు, ఎత్తు, నడవడిక అన్ని విధాలా ఒక్కలాగే ఉన్నారు. అన్నదమ్ములిద్దరూ రూపంలో ఒక్కలాగే ఉన్నారు. మీ ఇద్దరిలో ఉన్న పోలికలు చూసి నేను భ్రమలో పడిపోయాను. ఒకవేళ నా తప్పిదం వల్ల నా బాణం నీ హృదయాన్ని చీల్చివేసుంటే నాకెంతటి ధర్మ సంకటమో తెలుసా? నన్ను శరణు కోరిన ఒక ప్రాణిని వధించిన కళంకం రఘుకుల కీర్తిని మట్టిపాల్చేసుండేది. ఆ కారణంగాని నేను శత్రుసంహార బాణాన్ని ప్రయోగించలేదు. అందువల్ల నువ్వు ఇంత కష్టపడవలసి వచ్చింది. మిత్రమా, ఇప్పుడు నీకు ఉపశమనం కలిగిందా? ప్రభు, ఇది ఎంతో విచిత్రంగా ఉంది ప్రభు. కేవలం తమ స్పర్శతోనే నా బాధలన్నీ దూరమైపోయాయి. ఒక నూతనోత్సాహము, శక్తి నాలో కలిగినట్టుగా ఉంది. ప్రభు శ్రీరామ, తమ అమృతహస్తాల అమోఘ స్పర్శతో మృత శరీరంలో కూడా చైతన్యం కలుగుతుంది. శ్రీరాముని మహిమకి అంతే లేదు. వాయుపుత్ర, మరీ మమ్మల్ని ప్రశంసించకు. మాకు ఏ మహిమలు లేవు. ఇది కేవలం ఒక మిత్రుని కోసం, ఇంకో మిత్రుడి నిజమైన స్నేహం, సద్భావనల ప్రభావం మాత్రమే. వానరరాజు సుగ్రీవుడు కేవలం మిత్రుడే కాదు, ఈ సమయంలో మాకు ఆశ్రయమిచ్చినవాడు కూడా. మిత్రవత్సల, నా ప్రాణములు తమ అధీనం. ఇలా అని నన్ను సిగ్గుపడేలా చేయకండి. తమరు నాకు ఆదేశమివ్వండి. కర్తవ్యం సెలవీయండి ప్రభు. నీ సోదరుడు వాలిపై ప్రతీకారం తీర్చుకోవాలి. మరల యుద్ధానికి పిలవాలి. లక్ష్మణ, అగ్రజ, గుర్తు కోసం ఒక పుష్పమాలను సుగ్రీవుని మెడలో అలంకరించు. దానివల్ల ఇతన్ని నేను గుర్తించగలను. ఆజ్ఞ ప్రభు.